జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. అమ్మా ప్రియాంక. తాతయ్య, మీరేంటి ఇలా వచ్చారు? ఇంతకు ముందే కదా నేను మీ ఇంటి నుంచి వచ్చాను. ఏంటి మనవరాలా, నా మీద కోపమా? అలిగావా? బొంగమూతి పెట్టుకున్నావా? బొంగమూతేం పెట్టుకోలేదే. లేదు, నీకు నా మీద కోపం ఉంది కదా. కోపమా? మీ మీద? నాకా? నో వే తాతయ్య. నిజంగా లేదా? ఛాన్స్ లేదు తాతయ్య. నేను మా అమ్మా నాన్న మీద కోపడతాను కానీ మీ మీద అస్సలు కోపడను. మరెందుకు అన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు? ఎన్నిసార్లు? అన్నిసార్లు. అయ్యో సారీ తాతయ్య, నేను చూసుకోలేదు. ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది. సరే సరే, నువ్వు ఫోన్ తీయకపోయేసరికి నేను డల్ మూడ్లోకి వెళ్ళిపోయా. అలా ఎందుకు తాతయ్య? కాసేపు ఫోన్ తీయకపోతే అలా ఎవరైనా డల్ అయిపోతారా? నువ్వు తీయకపోతే నేను అలాగే అయిపోతాను. సో స్వీట్ ఆఫ్ యూ తాతయ్య. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ ఆమ్ ఎక్స్క్లూజివ్లీ యాక్సెప్టెడ్. అమ్మయ్యా, ఇప్పుడు ఫిల్టర్ కాఫీ తాగినంత ఫ్రీ అయిపోయాను. ఇప్పుడు హార్ట్ బీట్ కూడా స్టెబుల్ అయిపోయింది. అయినా మీరు ఇంత సెన్సిటివ్ ఏంటి తాతయ్య? అయినా నువ్వు ఇంత మంచిదానివేంటి మనవరాలా? అవునమ్మా, నేను నీ మనసు నొచ్చుకునేలా మాట్లాడినా నీ కోపం రాకపోవడం నీ మంచితనం. కానీ నేను అలా మాట్లాడటం మీ చెడ్డతనమా? ఊరికే జోక్ చేశాను తాతయ్య. బాలేదాని మనవరాలా, నేను అలా మాట్లాడినందుకు నీ కోపం లేదని చెప్పినా గానీ ఎంతో కొంత బాధ ఉంటుంది కదా. అది కూడా లేదు. లేదు, ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం అయినా ఉంటుంది. అసలు ఆ బాధ పోవాలంటే నేనేం చేయాలో చెప్పు. అదేం లేదు తాతయ్య. అడుగుతున్నాను కదా, ఏం చేయాలో చెప్పమ్మా. నిజంగా నేను చెప్పింది చేస్తారా? ఈ సోమేశ్వరరావు మాట అంటే మాటే, ఆన్లైన్ అగ్రిమెంట్ చేసినట్టే. అయితే స్వీటీ వంశీలను ఝాన్సీతో పాటు మొక్కు తీర్చుకోవడానికి పంపించండి తాతయ్య. ప్లీజ్ తాతయ్య, వాళ్ళు వెళ్ళేది మొక్కు తీర్చుకోవడానికే కదా. దేవుడి దగ్గర పంతం ఎందుకు తాతయ్య? ప్లీజ్ తాతయ్య, ప్లీజ్ ప్లీజ్ తాతయ్య. మా మంచి తాతయ్య కదూ, మాట అంటే మాటే అన్నారు కదూ. ఆన్లైన్ అగ్రిమెంట్ కూడా అన్నారు. నువ్వు ఇంతగా బ్రతిమలాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అయితే ఇంకాసేపు బ్రతిమలాడనా? చాలు చాలు చాలమ్మా. అయినా నీ మాట నేను ఎందుకు కాదంటాను. సరే, నువ్వు చెప్పినట్లే వాడిని పంపిస్తాను. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. సరే, మన ఇద్దరు మాత్రం ఫ్రెండ్స్. మన ఇద్దరి మధ్య ఏ మాట పట్టింపు జరగలేదు. మన మధ్య జరిగిన తగాదా విషయం మీ వాళ్ళకి చెప్పకు. ఏ విషయం తాతయ్య? మన మధ్య తగాదేంటి? దీర్ఘాయుష్మాన్ భవ. సరే పదండి.
హే అక్క అక్క అటు చూడు ఎంత బాగుందో. అవునరా, సూపర్ గా ఉంది. ఆ పొలాలు చూడు ఎంత గ్రీన్ గా ఉన్నాయో, గ్రీన్ కార్పెట్ వేసినట్లున్నాయి. అక్క ఆ బోట్ చూడు, నా డ్రాయింగ్ బుక్ లో బోట్లా ఉంది. ఆ బోట్ నీ డ్రాయింగ్ బుక్ లో బోట్ లా లేదు, నీ డ్రాయింగ్ బుక్ లో బోటే ఆ బోట్ లా ఉంది. తాళ పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. అక్క, అక్కడే మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. అవునా? అది మా స్కూలు. అది అంతకు ముందు మా పొలం, ఇప్పుడు బాబాయ్ వాళ్ళది. అక్క, ఆ చెరువులో మేము ఈత కొట్టేవాళ్ళం. చూడు, ఆ తోటలో మేము జాంకాయలు దొంగిలించేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే ఎంత బాగుందో అక్క. అప్పుడప్పుడు ఇలాంటి చోటుకు వచ్చినప్పుడే నిజంగా మన జీవితంలో మనం ఏం మిస్ అవుతున్నామో తెలుస్తుంది. నిజంగా ఇక్కడ మనుషుల్లోనే కాదు, మట్టిలో కూడా జీవం ఉంది. ఐ లవ్ ఇట్. ఎన్నేళ్ళో నువ్వు విడచి అక్క, ఇదే మా ఇల్లు, దిగండి. నేను చిన్నప్పుడు పెరిగిందంతా ఇక్కడే అక్క. లగేజ్ నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఆ సరే బాబాయ్, రండి. అమ్మా బాబాయ్. అమ్మా రాణి, అంతా కులాసానే కదమ్మా? బాగున్నారు కదమ్మా? మేం బానే ఉన్నాం బాబాయ్, మీరు బాగున్నారా? నేను బాగానే ఉన్నానమ్మా. ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి. అల్లుడి గారు బాగున్నారా? బాగున్నామా అయ్యా? అవును రాణి, తాతయ్య రాలేదా? రాలేదు బాబాయ్, ఆయనకి ఒంట్లో బాలేదు, ఇంత దూరం ప్రయాణం చెయ్యలేనన్నాడు. బాబాయ్, తను ఝాన్సీ అక్క. నమస్తే అమ్మా. నమస్తే బాబాయ్. పిల్లలు వాళ్ళ అక్కయ్య గారి పిల్లలు. మా రాణి ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించే చెప్తూ ఉంటుందమ్మా. తను 10 మాటలు మాట్లాడితే 9 మాటలు నీ గురించే ఉంటాయి. మా రాణిని నువ్వు సొంత చెల్లెల్లా, సొంత బిడ్డలా చూసుకుంటున్నావు. ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేమమ్మా. అయ్యో భలేవారే, నాకు కూడా రాణి తప్ప ఆప్తులెవరూ లేరండి. అందుకే పండక్కి మీ ఊరొచ్చాం. మీరు రావటం మా అదృష్టం అమ్మా. మీకు మా గోదావరోళ్ల మర్యాదలు ఎలా ఉంటాయో చూపిస్తాను. మళ్ళీ బాబాయ్ ఊరు రావాలని, సంక్రాంతి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. లోపలికి పదండి అమ్మా. అప్పారావు, లగేజ్ తీసుకురా. అలాగే అయ్యా. రండి అల్లుడు గారు, రండి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.